అనసూయ అంటే ఆట బొమ్మ కాదు, ఆడపులి లెక్క. సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ చేస్తే ఇచ్చి పారిస్తోంది. ఓ ఆకతాయికి మెహదీపట్నంలో మాస్ వార్నింగ్ ఇచ్చింది. అనసూయ భరద్వాజ్ అంటే ఫైర్ బ్రాండ్. తప్పు జరిగితే ఆమె ఊరుకోదు. ఎవరైనా ఏదైనా తప్పుగా కామెంట్ చేస్తే అస్సలు ఊరుకోదు. ఆవిడ ఆట బొమ్మ కాదు, ఆడపులి లెక్క. సోషల్ మీడియాలో ఎవరైనా సరే తనను గాని మహిళలు గాని తక్కువ చేసి మాట్లాడితే ఇచ్చి పడిస్తుంది. అటువంటి వ్యక్తిత్వం ఉన్న ఆమె ముందు ఆకతాయిలు ఎగతాళి చేయాలని చూస్తే ఊరుకుంటుందా? లాగిపెట్టి ఒకటిచ్చింది. ఓ అబ్బాయి చెంపచెల్లుమనిపించిన రోజులు ఉన్నాయి. అనసూయది తెలంగాణ. పైగా ఆమె కాలేజ్ చదువంతా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాలో జరిగింది. మెహదీపట్నంలోకి ఓ కాలేజ్లో ఆమె చదువుకుంది. అక్కడ అమ్మాయిలు ప్రతిరోజు కాలేజ్ అయ్యాక బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఆకతాయిలు కావాలని ఏడిపించేవారట, ర్యాగింగ్ చేశారట. కిదర్ జారే అంటూ మీదకు వస్తుంటే ఎక్కడైనా కొందరు ఉంటారు కదా, వాళ్ళు అలాగే కిదర్ జానా అంటూ వచ్చారు. ఒకరోజు కాలర్ పట్టుకుని లాగిపెట్టి కొట్టాను. గట్టిగా ఒకటిచ్చా. తెలుగు ప్రజల్లో ఆమెకు క్రేజ్ వచ్చిందే టీవీ షోస్ వల్ల. జబర్దస్త్తో ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు. అయితే కొన్నాళ్ళుగా ఆమె సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. కానీ ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ తో మళ్ళీ టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన చర్చకు అయితే లెక్కలేదు. మరీ ముఖ్యంగా అనసూయ బ్లేజర్ విప్పిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఫస్ట్ ఎపిసోడ్ లో ఆ విజువల్స్ లేవు. అందులో కేవలం 3 మేల్ కంటెస్టెంట్లు, 7 ఫీమేల్ కంటెస్టెంట్లు మాత్రమే పరిచయం చేశారు. బహుశా ఆదివారం ప్రసారం అయ్యే 2వ ఎపిసోడ్ లో అనసూయ, శేఖర్ మాస్టర్ మధ్య జరిగే టాస్క్ లో ఆ విజువల్స్ వచ్చే అవకాశం ఉంది. అనసూయ బ్లేజర్ విప్పడం మీద వచ్చిన విమర్శలకు సోషల్ మీడియాలో ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇష్యూలో ఆమెకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు పోస్టులు చేశారు.